నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. దిస్ ఈస్ తేజస్వి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జగ్గారెడ్డికి మధ్య బంధం బలపడుతుందా? మాస్ లీడర్లు ఇద్దరు ఒక్కటయ్యారా? రేవంత్ రెడ్డి పైన అసమ్మతి గళం వినిపించిన జగ్గన్నకు ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే సమ్మతమేనా? ఒకరిపై ఒకరికి కోపాలు తాపాలు పోయినట్టేనా? జగ్గారెడ్డిని ప్రత్యేకంగా నిమ్స్బూ నిర్వాసితులకు పక్కా ఇళ్లు కట్టించేందుకు బాస్ను చేయడంలో రేవంత్ రెడ్డి ఆంతర్యమేంటి? Let's watch this off the record. కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు ఓ పట్టాన ఎవరికి అర్థం కావు. అర్థమయ్యే లోపే వాటి అర్థాలు మారిపోతాయి. అప్పటి వరకు తిట్టుకున్న వాళ్ళు మరో క్షణంలో ఆలింగనం చేసుకుని ఒకరి గొప్పలు ఒకరు చెప్పుకుంటారు. అదేమిటో మరి కాంగ్రెస్ తీరు అంతేనేమో. గతంలో కాంగ్రెస్ లో భీకరంగా విమర్శలు చేసుకున్న వారు మరో క్షణంలో ఆత్మీయంగా ఒకరినొకరు పొగిడేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇటీవల కాలంలో సీఎం పదవి ఆయనకు ఇస్తే మాకు ఇష్టం లేదని వర్గాలను తయారు చేసిన వ్యక్తులకు అండగా నిలిచి ఎన్నో పర్యాయాలు మీడియా సాక్షిగా విమర్శలు చేశారు జగ్గారెడ్డి. తనకు అడ్డొస్తే తొక్కిస్తానంటూ మాస్ వార్నింగ్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి స్టేట్మెంట్స్ కూడా చాలా మందికి గుర్తుండే ఉంటాయి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఒకప్పుడు ఒకరినొకరు పౌరుషంగా మీడియా ముఖంగా తీవ్ర విమర్శలు చేసుకోవడంతో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చెందాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయినట్లు అర్థమవుతోంది. వారిద్దరి మధ్య బంధం బలపడుతున్నట్లు కనిపిస్తోంది. వారి మధ్య అనుబంధం చూసి కాంగ్రెస్ శ్రేణుల్లో కొందరు కుళ్ళుకుంటున్నారట. బద్ధ శత్రువులు అవుతారని భావించిన వారు భంగపడ్డారన్న టాక్ కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తోంది. మొదటి నుంచి రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్న జగ్గారెడ్డి తెల్లారేసరికి రేవంత్ తో కనిపించడం పార్టీలో చాలా మంది సీనియర్లకు మింగుడు పట్టడం లేదట. తాను కూడా సీఎం రేసులో ఉంటానంటూ ఎన్నోసార్లు ప్రకటించిన జగ్గారెడ్డి, సీఎం ఏమి చేసినా వ్యతిరేకిస్తూ వస్తున్న జగ్గారెడ్డి ఇప్పుడు సీఎంకు మరింత దగ్గరవడం పార్టీ వర్గాల్లో కొందరికి నచ్చకపోయినా కార్యకర్తల్లో మాత్రం కొత్త జోష్ నిస్తోందని టాక్ నడుస్తోంది. ఎమ్మెల్యేగా జగ్గారెడ్డి ఓటమి పాలైనా ఆయన గౌరవాన్ని సీఎం తగ్గించడం లేదట. జగ్గారెడ్డి సొంత జిల్లా, సొంత నియోజకవర్గంలో జరిగే ముఖ్య కార్యక్రమాలకే జగ్గారెడ్డిని పరిమితం చేయడం లేదట సీఎం రేవంత్ రెడ్డి. పార్టీలోనూ ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ జగ్గారెడ్డికి ప్రాధాన్యతనిస్తున్నారని కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. జగ్గారెడ్డికి దక్కాల్సింది దక్కుతుండటంతో సీఎం రేవంత్ రెడ్డి పైన ఇన్నాళ్లు చేసిన ఆరోపణలు, విమర్శలకు తనదైన పంథాలో జగ్గారెడ్డి సమాధానమిస్తున్నారట. ఇటీవల ఈటెల రాజేందర్ సీఎం పైన చేసిన వ్యాఖ్యలకు జగ్గారెడ్డి ఇచ్చిన వార్నింగే అందుకు ఉదాహరణ అని అంటున్నారు. పార్టీ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ నాయకుల ఆలోచనలు పూర్తిగా మారిపోవడం మంచిదేనంటున్నారు. ఎన్నికల ముందు ఒక లెక్క, ఎన్నికల తర్వాత మరో లెక్కగా మారిన జగ్గారెడ్డి రేవంత్ రెడ్డిల అన్యోన్యత ఇలాగే కలకాలం ఉండాలని అటు రేవంత్ రెడ్డి అభిమానులు, ఇటు జగ్గారెడ్డి క్యాడర్ కోరుకుంటుందట.